ఎక్సైజ్ జపాడ్ 2025 వార్తల్లో ఉంది. ఎక్సైజ్ జపాడ్ 2025 అనేది ఒక మల్టీలేటరల్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ముఖ్యంగా దీనిలో భారత్, రష్యా మరియు ఇతర దేశాలు పాల్గొంటున్నాయి. ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓ పక్క డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలని బెదిరిస్తున్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవద్దని ఇండియాని కూడా బెదిరిస్తున్నారు. ఈ టైంలో ఇండియా, రష్యా కలిసి ఇతర దేశాలతో కలిసి ఈ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనేది చాలా చాలా సిగ్నిఫికెంట్ అని చెప్పొచ్చు. టోటల్గా ఇది ఇంటర్ ఆపరబిలిటీ పెంచడం కోసం ఒక దేశం మరొక దేశం వాళ్ళ ఆర్మీ టెక్నిక్స్ కావచ్చు, మిలిటరీ టెక్నిక్స్ కావచ్చు, నేవల్ టెక్నిక్స్ కావచ్చు, అవి పంచుకోవడం కోసం వాళ్ళ విన్యాసాలు, ట్రైనింగ్, ఒకళ్ళు వాడే టెక్నాలజీ ఇంకొకరికి అర్థం చేసుకునే విధంగా ఈ జపాద్ అనే ఎక్సర్సైజ్ అనేది నడుస్తుంది అనమాట. ఈ జపాద్ ఎక్సర్సైజ్ సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా రష్యాలోని నీస్ని అనే ప్రాంతంలో జరుగుతుందన్నమాట. దీనిలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇండియా, రష్యా యొక్క జాయింట్ మిలిటరీ కొలాబరేషన్ అనేది బలపట్టడంలో ఈ జపాద్ ఎక్సర్సైజ్ సపోర్ట్ చేస్తారనమాట. అంతేకాదు మనకు కూడా కొత్త కొత్త వార్ఫేర్ టెక్నిక్స్ కావచ్చు, రకరకాల వార్ఫేర్ ఎన్విరాన్మెంట్, కాంబాట్ ఎన్విరాన్మెంట్ మీద చాలా ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. ముఖ్యంగా ఇండియా, రష్యా మధ్య డిఫెన్స్ డిప్లొమసీకి ఈ జపాద్ ఎక్సర్సైజ్ బాగా పనికొస్తాయి. ఆల్రెడీ ఇండియా, రష్యా మధ్య ఇందిరా జాయింట్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా జరుగుతుంటాయి అనమాట. ఈ జపాద్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ వల్ల కాంబాట్ రెడీనెస్ అంటే యుద్ధానికి సన్నిద్ధం అవడం కావచ్చు, కౌంటర్ టెర్రరిజం, ఉగ్రవాదులకి, తీవ్రవాదులకి వ్యతిరేకంగా ఎలా పోరాడాలో నేర్పించడం కావచ్చు, తర్వాత టెక్నాలజీ, కొత్త కొత్త యుద్ధ విన్యాసాల్లో టెక్నాలజీ ఎలా వాడాలో కావచ్చు, అదేవిధంగా లీడర్షిప్ డెవలప్మెంట్ అనమాట, నాయకత్వపు లక్షణాలు డెవలప్ చేసుకుని కావచ్చు, ఇవన్నీ కావచ్చు అనమాట. అయితే ఇండియా, రష్యాతో పాటు ఈ జపాద్ ఎక్సైజ్లో అనేక దేశాలు కూడా ఈ ఎక్సైజ్లో పాల్గొన్నాయని అర్థమవుతుంది అనమాట. ముఖ్యంగా బెలారస్, బంగ్లాదేశ్, బుర్కినో ఫాసో, కాంగో, మాలి, ఇరాన్, నైజీరియా, తజికిస్తాన్ ఇలా రకరకాల దేశాలు పాల్గొన్నాయని అర్థమవుతుంది అనమాట. ముఖ్యంగా ప్రపంచ రాజకీయాల్లో జియో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది బాగా కనిపిస్తుంది. ఈ టైంలో జపాద్ ఎక్సైజ్ అనేది చాలా కీలకం. ఇది ఇండియా, రష్యా ఫ్రెండ్షిప్ కూడా సూచిస్తుంది అనమాట. ఆల్రెడీ రీసెంట్గా ఎస్సీఓ సమ్మిట్లో పుతిన్, మోడీ గారు కలిశారు. అండ్ డిసెంబర్లో వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి రాబోతున్నారు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఆయన భారతదేశానికి రాబోతున్నారు అనమాట. ఈ తరుణంలో జపాద్ ఎక్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఈ జపాద్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్లో పాకిస్తాన్ కూడా అబ్జర్వర్ మెంబరే. ఈ జపాద్ జాయింట్ మిలిటరీ ట్రైనింగ్లో భాగంగా న్యూక్లియర్ వెపన్ డిప్లాయ్మెంట్ సంబంధించి కూడా ట్రైనింగ్ ఉంటుందంట.